సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో గాయస్, ఈరోజు మన థర్డ్ వీడియోలో మీ అందరికి వెల్కమ్. ఎందుకంటే ఈరోజు మనం ఒక హిస్టరీ క్రియేట్ చేసినాం మన ఛానల్లో. ఐ థింక్ నేను ఎప్పుడో అంటే 19లో అనుకుంటే అప్పుడు నేను 4-5 minutes 6 minutes వీడియో చేస్తుండే. సో ఆ టైంలో మేబీ నేను ఒక రోజులో 3 వీడియోస్ అప్లోడ్ చేశానేమో. కానీ ఇప్పుడు ఈ టైంలో అంటే మన ఈ ఏరాలో అంటే మన వీడియోస్ అన్ని 15 minutes పైన ఉంటాయి కదా. సో ఈ ఏరాలో మనం ఫస్ట్ టైం థర్డ్ వీడియో ఒకటే రోజులో థర్డ్ వీడియో చేస్తున్నాను, స్పెషల్లీ మీకోసమే. సో అందుకని స్పెషల్గా పరిస్థితులు ఫ్యామిలీ మెంబర్స్ అందరికి వెల్కమ్ అనమాట. అండ్ బాస్, అంతేకాదు అందరు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు రెసల్మేనియా నైట్ 2లో రోమన్ రేన్స్ ఓడిపోతాడు, కోడి రోడ్సే గెలుస్తాడు, నో డౌట్ అని మొత్తం సోషల్ మీడియాలో అంటే మన కామెంట్ సెక్షన్లో అందరూ అదే మాట్లాడుతున్నారు, సోషల్ మీడియాలో అందరూ అదే మాట్లాడుతున్నారు. ఒక 20-30% ఉన్నారనుకోండి ఫ్యాన్స్, వాళ్ళు ఏమంటున్నారంటే రోమన్ రేన్స్ గెలుస్తాడు, కోడి రోడ్స్ ఓడిపోతాడు అని 20-30% అనుకుంటున్నారు. మిగతా 70-80% వాళ్ళందరూ ఏమంటున్నారు అంటే ఇక కథం అయిపోయింది ఇక. ఎందుకంటే కోడి రోడ్స్ ఈరోజు పిన్ అయిపోయింది కదా, రెసల్మేనియా నైట్ 1లో పిన్ అయిపోయాడు కోడి. సో ఉక్కుకి పిన్ అయితే మంచిది కాదు కదా. సో అందుకనే ఇక నైట్ 2లో అంటే రెసల్మేనియా నైట్ 2లో కోడి రోడ్స్ గెలుస్తాడని చాలా మంది మెంటలీ ఫిక్స్ అయిపోయారనమాట. సో ఈ రోజు ఈ వీడియో చూసిన తర్వాత సో మీకు చాలా అంటే చాలా క్లారిటీ వస్తాయన్నమాట ఈ రోజు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత. సో చూడండి బాస్, ఇక మనం ఈ వీడియోలో మొత్తము మన రెసల్మేనియా నైట్ 2లో మనకి ఏమేమి మ్యాచెస్ చూడడానికి దొరుకుతున్నాయో అండ్ ఆ మ్యాచెస్లో బెట్టింగ్ ఓడ్స్ ఏ సూపర్ స్టార్స్ సపోర్ట్ చేస్తున్నాయో మొత్తం లైన్ బై లైన్గా చెప్పేస్తాను ఫస్ట్. సో ఫస్ట్ చూడండి, మనకి మన రెసల్మేనియా నైట్ 2 స్టార్టింగ్లోనే డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతాయి ఫర్ మన వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్. అండ్ బాస్, ఈ మ్యాచ్ మన రెసల్మేనియా నైట్ 2 స్టార్టింగ్లోనే ఉంటాయన్నమాట. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే బెట్టింగ్ ఓడ్స్ అయితే ఈ మ్యాచ్లో సపోర్ట్ చేస్తున్నాయి మన డ్రూ మ్యాకింటైర్కి. ఎస్, అంటే మన బెట్టింగ్ ఓడ్స్ మన సెత్ రాలిన్స్కి సపోర్ట్ చేస్తలేవు, కానీ బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి మన డ్రూ మ్యాకింటైర్కి. అండ్ మీరు మన వీడియోస్కి రెగ్యులర్గా చూస్తారంటే మీ అందుకు ఒకటి తెలిసి ఉంటుంది, నేను బెట్టింగ్ ఓడ్ చెప్పినప్పుడల్లా నేను ఒక రూమర్ గురించి చెప్తాను. అండ్ ఈ మ్యాచ్ రూమర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో రూమర్ సపోర్ట్ చేస్తున్నాయి సెత్ రాలిన్స్కి. అంటే రూమర్స్ ప్రకారం మేబీ సెత్ రాలిన్స్ టైటిల్ రిటర్న్ చేసుకుంటారు అనుకుంటా. అండ్ దాని తర్వాత క్యాసల్లో డ్రూ మ్యాకింటైర్ గెలుస్తారేమో అని మనకి ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి బాస్, నిజం చెప్పాలంటే. కానీ బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి మన డ్రూ మ్యాకింటైర్కి. అండ్ మీరు మన నిన్నటిది అంటే మన బెట్టింగ్ ఓడ్స్ వీడియో చూసినారంటే నేను మన ముందే చెప్పినాను, గుంథర్ వర్సెస్ సామి జైన్ మ్యాచ్లో అంటే మన బెట్టింగ్ ఓడ్స్ గుంథర్కి సపోర్ట్ చేస్తున్నాయి, బట్ రూమర్స్ మేబీ చెప్పలేము సామి జైన్కి సపోర్ట్ చేస్తున్నాయి చెప్పినాను. అండ్ ఈ మ్యాచ్లో అంటే గుంథర్ వర్సెస్ సామి జైన్ మ్యాచ్లో అంటే రూమర్స్ గెలిచాయన్నమాట, బెట్టింగ్ ఓడ్స్ రాంగ్ అయినాయి. సో అందుకని చెప్తున్నాను, ఈ మ్యాచ్లో అంటే డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి డ్రూ మ్యాకింటైర్కి అండ్ రూమర్స్ సపోర్ట్ చేస్తున్నాయి మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్కి. సో చూద్దాం ఈసారి. అంటే బెట్టింగ్ ఓడ్స్ ఎప్పుడు 80-90% బెట్టింగ్ ఓడ్స్ నిజమైతే బాస్, నో డౌట్. అప్పుడప్పుడు 10% రూమర్ నిజమైపోతుంది. సో ఈ మ్యాచ్లో ఇప్పుడు రూమర్ నిజమవుతుందా బెట్టింగ్ ఓడ్స్ నిజమవుతుందా అది మనకి రేపు తెల్లారంటే మార్నింగే తెలిసిపోతుంది. అండ్ నెక్స్ట్ మ్యాచ్ మనకి మన బాబీ లాష్లీ ద స్ట్రీట్ ప్రాఫిట్స్ వర్సెస్ మన కైరన్ క్రాస్ అండ్ మన ఆథర్స్ ఆఫ్ పెయిన్ మధ్యలో ఒక మంచి 6-man tag team మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. అండ్ బాస్, ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో చూడండి బెట్టింగ్ ఓడ్స్ ప్రెజెంట్ కోసం రాలేదు. ఎస్, అంటే అంత కన్ఫామ్గా ఏమి రాలేదన్నమాట. బెట్టింగ్ ఓడ్స్ చాలా కింద మీదే అవుతున్నాయి. సో ఇప్పుడు మీరు అంటే ఈ మ్యాచ్ పైన ఇక మీరే డిసైడ్ చేయండి కామెంట్స్ ఎవరు గెలుస్తారు. ఎందుకంటే నేను మార్నింగ్ చూసినప్పుడేమో బాబీ లాష్లీ సపోర్ట్ చేసినాయి, ఇప్పుడు నేను ఇందాక చూసినప్పుడేమో మన బెట్టింగ్ ఓడ్స్ మన క్యారన్ క్రాస్ టీంకి సపోర్ట్ అంటే కింద మీద అవుతుంది, చాలా కింద మీద అవుతున్నాయి అనమాట. సో అందుకనే ఈ మ్యాచ్ పైన మీరే డిసైడ్ చేయొచ్చు. సో మన ఎలే నైట్ వర్సెస్ ఏజే స్టైల్స్ మ్యాచ్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ అయితే కిరాక్ అంటే కిరాక్ మ్యాచ్ ఉంటుంది. అండ్ ఈ మ్యాచ్లో బాస్ బెట్టింగ్ ఓడ్స్ అండ్ రూమర్స్ ఇద్దరు ఆపోజిట్ వచ్చినారనమాట. ఎందుకంటే బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి మన ఎల్ఏ నైట్కి. ఎస్, అంటే ఎల్ఏ నైట్ వర్సెస్ ఏజే స్టైల్స్ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి ఎల్ఏ నైట్కి. బట్ జస్ట్ కొన్ని రూమర్స్ ఉన్నాయి, ఆ రూమర్స్ ప్రకారం మేబీ ఏజే స్టైల్స్ అని అంటున్నారు. ఎందుకంటే ఏజే స్టైల్స్ ఉక్కుకి ఓడిపోతే అది ఎక్కడో ఏజే స్టైల్స్ కోసం మంచిది కాదని కొన్ని ఇలాంటి రూమర్స్ ఉన్నాయన్నమాట. బట్ బెట్టింగ్ ఓడ్స్ అయితే చాలా హెవీలీ సపోర్ట్ చేస్తున్నాయి మన ఎల్ఏ నైట్కి. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం ఒక సాలిడ్ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ గురించి. లోగన్ పాల్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ వర్సెస్ రాండీ ఆర్టన్ మ్యాచ్ ఫర్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్. అండ్ బాస్, ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి మన
లోగన్ పాల్ కి. ఎస్ గైస్, కొంచెం షాక్ అయినారుగా, నేను షాక్ అయినాను. బెట్టింగ్ ఓడ్స్ మన లోగన్ పాల్ కే సపోర్ట్ చేస్తున్నాయి. బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం స్టిల్ మన లోగన్ పాల్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ ఉంటారని ఇలాంటి బెట్టింగ్ ఓడ్స్ అయితే వస్తున్నాయి. కానీ కరెక్ట్ దాని కింద మన కెవిన్ ఓవెన్స్ ఉన్నారు. అంటే జస్ట్ కెవిన్ ఓవెన్స్ కొన్ని పాయింట్స్ ఎంకలు ఉన్నారు. అండ్ జస్ట్ మీరు ఒకసారి ఆలోచించండి, రేపు మార్నింగ్ ఈ మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు వరకు ఒకవేళ బెట్టింగ్ ఓడ్స్ కొంచెమైనా కింద మీద అయితే మాత్రం ఈ మ్యాచ్లో కెవిన్ ఓవెన్స్ గెలుస్తారు. అండ్ కెవిన్ ఓవెన్స్కి అండ్ ర్యాండీ ఆర్టన్కి పాయింట్స్ గురించి మాట్లాడి జస్ట్ 20 పాయింట్స్ తేడా ఉందన్నమాట. సో రేపు మార్నింగ్ ఏమైనా కావచ్చు, కానీ ఎక్కువ ఛాన్సెస్ లోగన్ పాల్వి కనిపిస్తున్నాయి, లేదంటే కెవిన్ ఓవెన్స్ అంట, లేదంటే ర్యాండీ ఆర్టన్ అంట. సో ఇప్పుడు మీ ప్రకారం ఈ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్లో మీ ప్రకారం ఎక్కువ ఛాన్సెస్ ఏ సూపర్ స్టార్స్ ఉన్నాయో, మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన బేలీ వర్సెస్ మన ఇయో స్కై మ్యాచ్ గురించి, మన WWE ఉమెన్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్ గురించి. అండ్ బాస్, ఈ మ్యాచ్ చాలా మంచి మ్యాచ్ ఉంటుంది. అండ్ ఈ మ్యాచ్లో డ్యామేజ్ కంట్రోల్ మెంబర్స్ కంపల్సరీ ఇంటరప్ట్ చేస్తారు, నో డౌట్. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్లో విన్నర్ ఇంకెవరు కాదు మన బేలీ. ఎస్, అంటే బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి మన బేలీకి, రూమర్స్ బి సపోర్ట్ చేస్తున్నాయి మన బేలీకి, బెట్టింగ్ ఓడ్స్ బి సపోర్ట్ చేస్తున్నాయి మన బేలీకి. ఓకే, సో చూద్దాం రేపు ఏమవుతుందో. బెట్టింగ్ ఓడ్స్ అయితే బేలీకే సపోర్ట్ చేస్తుంది, ఎందుకంటే బేలీ చాలా కష్టపడ్డది బాస్ రీసెంట్లీ, అని చాలా చేసి అన్నమాట డ్యామేజ్ కంట్రోల్ కోసం. చాలా టైం అయిపోయింది మన బేలీ దగ్గర ఛాంపియన్షిప్ రాక. సో అందుకనే మన బేలీ గెలుస్తాయని మనకి చాలా దబాయించి బెట్టింగ్ ఓడ్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు మీ ప్రకారం ఎవరు గెలుస్తారో, మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్స్ చెప్పొచ్చు, ఎందుకంటే మీకోసం ఎప్పుడు కామెంట్ సెక్షన్ ఓపెన్ ఉంటుంది. సో అందుకే మీరు దబాయించి కామెంట్స్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన రెసల్మేనియా నైట్ 2 మెయిన్ ఈవెంట్ మ్యాచ్ గురించి. ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ వర్సెస్ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ మ్యాచ్ గురించి. గైస్, ఈ మ్యాచ్ బెట్టింగ్ ఓడ్స్, ఫ్రెష్ బెట్టింగ్ ఓడ్స్ గురించి అప్డేట్ ఇచ్చే ముందు నేను మీ అందరికీ కొన్ని రూమర్స్ గురించి అప్డేట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మ్యాచ్ పైన మీరు చెప్తే నమ్మరు. లేదే అన్న ఒక 20 రూమర్స్ అని ఉన్నాయి, బట్ ఆ 20 రూమర్స్ అన్ని రూమర్స్ ఇవ్వనే మాట మొత్తం స్పాయిలర్ అయిపోతుంది. కొన్ని రూమర్స్ షేర్ చేస్తాను, అండ్ మేబీ ఆ రూమర్స్ నిజం కావచ్చు. లైక్ ఈ మ్యాచ్లో మనకి చాలా, అంటే ఇప్పుడు రీసెంట్లీ ద రాక్ చెప్పినారు కంపల్సరీ సర్ప్రైజ్ ఉంటుందని. సో అందుకని మనకి కంపల్సరీ సర్ప్రైజ్ అయితే చూడడానికి దొరుకుతాయి. బట్ ఆ సర్ప్రైజ్ ఎవరు? సో ఆ సర్ప్రైజ్ మేబీ మన 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్ మన జాన్ సీనా కావచ్చు, మన ది లెజెండ్ మన స్టోన్ కోల్డ్ కావచ్చు అనేమాట. సో స్టోన్ కోల్డ్ పైన అండ్ జాన్ సీనా పైన స్టిల్ మనకి రూమర్స్ వస్తాయన్నమాట. వాళ్ళు మన కోడీ రోడ్స్కి వచ్చి హెల్ప్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ మ్యాచ్ కోడీ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ ఇప్పుడు ఒక బ్లడ్ లైన్ రూల్ మ్యాచ్ అయిపోయింది కదా. సో కంపల్సరీ ఇప్పుడు ఎవరు ఇంటర్వ్యూ చేసినా ఏం కాదన్నమాట, చాలా చీటింగ్ జరుగుతుంది. అండ్ ద రాక్ అయితే ఈ మ్యాచ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారంట. ఈ మాట గుర్తుపెట్టుకోండి, ద రాక్ కంపల్సరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారంట ఈ మ్యాచ్లో. మేబీ అక్కడ రింగ్ సైడ్ వచ్చి మన మామా రోడ్స్కి టార్చర్ చేస్తారేమో, మామా రోడ్స్ సతాయిస్తారేమో, అండ్ నిజంగానే ఆ బెల్ట్ చూపించి ఎక్కిరిస్తారేమో, చాలా ఎక్కిరిస్తారేమో, చాలా తమాషాలు జరుగుతాయంట. ద రాక్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారంట. అండ్ ఇంపార్టెంట్ రోల్స్లోనే ఒక రూమర్ వచ్చింది బాస్. అండ్ ఆ రూమర్ ఏంటంటే ద రాక్ మేబీ బిట్రే చేయొచ్చు రోమన్ రేన్స్కి. అంటే చూడండి ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాను, ఈ క్వశ్చన్కి మీరు నిజాయితీగా ఆన్సర్ ఇవ్వండి. చూడండి, ఇప్పుడు కోడీ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ జరుగుతుంది. ఓకే, కోడీ సింగిల్గా ఓడిపించిన, ఓకే రోమన్ బి సింగిల్గా కోడీ వర్స్ ఓడిపించిన, ఓకే. కానీ ఇప్పుడు రోమన్ రేన్స్ ఉన్న క్యారెక్టర్కి, రోమన్ రేన్స్కి ఒకవేళ కోడీ నీట్గా సింగిల్గా ఓడిపించేస్తే అది ఎక్కడో కొంచెం, అంటే ఇప్పుడు ప్రెజెంట్ కోసం అయితే ఫ్యాన్స్ బాగానే చీర్ చేస్తారు, కానీ తర్వాత ఒక చాలా హేట్ వచ్చేస్తాయి అనమాట. లైక్ సెత్ రాలిన్స్ చాలా జరిగిందని, చాలా సూపర్ స్టార్ జరిగిందనమాట, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఇన్ ఫ్యూచర్ చాలా హేట్ వచ్చేస్తుంది అనమాట. అండ్ మన ఇండియాలో చాలా మంది రోమన్ రేన్స్ ఫ్యాన్స్ ఉన్నారు, ఆల్వి కోడీ రోడ్స్కి హేట్ చేయడం స్టార్ట్ చేస్తారు, ఇది మాత్రం కన్ఫామ్. అండ్ కోడీ ఫ్యాన్స్ ఉన్నారు లేదని కాదు, బట్ ఒక హేట్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో అందుకని మీరు ఒకసారి ఆలోచించండి, ఈ క్వశ్చన్ మీరు కంపల్సరీ ఆన్సర్ ఇవ్వండి. అదే ఒకవేళ ద రాక్ అటాక్ చేస్తే రోమన్ రేన్స్ పైన, అండ్ ద రాక్ వల్ల మన కోడీ రోడ్స్ గెలిస్తే, అంటే ఇప్పుడు ద రాక్ రోమన్ రేన్స్ పైన అటాక్ చేస్తారు. సో అందుకని కోడీ రోడ్స్ స్పిన్ చేస్తారు, మన రోమన్ రేన్స్ కి గెలుస్తారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ద రాక్ ది ఇమేజ్ మొత్తం క్లీన్ అయిపోతుంది, అండ్ ద రాక్ బి హీల్ నుంచి బేబీ ఫేస్ అయిపోతారు, అండ్ మన కోడీ రోడ్స్ బి గెలుస్తారు, కోడీ రోడ్స్ స్టోరీ బి ఫినిష్ అయిపోతాయి అనమాట. అండ్ రోమన్ రేన్స్ క్లీన్ గా పిన్ కార్ అనమాట, అంటే కంపల్సరీ చీటింగ్ జరుగుతుంది, అటాక్ జరుగుతుంది. అందుకని పిన్ అయిపోయింది ఆ టైప్ లో చూపిస్తే కోడీ రోడ్స్ బేఫేస్ క్యారెక్టర్కి ఇన్ ఫ్యూచర్లో కాపాడొచ్చు అనమాట. ఓకే, సో అందుకని ఇలాంటి రూమర్ ఉంది. అండ్ ఇంకొక రూమర్ బాస్, ఈ రూమర్ అయితే చాలా జబర్దస్త్ రూమర్, మన మిస్టర్ మనీ ఇన్ ద బ్యాంక్ డేమియన్ ప్రిస్ట్. గాయస్ మీరు ఒకటి గమనించినారా, రెసల్మేనియా నైట్ 1లో మన
ఫిన్ బ్యాలర్ అండ్ మన డేమియన్ ప్రిస్ట్ ఆ ట్యాగ్ టీమ్ టైటిల్స్ ఓడిపోయినారు. అండ్ ట్యాగ్ టీమ్ టైటిల్స్ ఉన్నంత వారికి మన WWE అంత క్యాష్ ఇన్ చేయాలి అంటే జస్ట్ డెమో టైప్ చూపించాను అనమాట. క్యాష్ ఇన్ అంత జరగలేదు. కానీ రేపు కంపల్సరీ క్యాష్ ఇన్ కోసం వచ్చిన రావచ్చు మన డేమియన్ ప్రిస్ట్. సో మన డేమియన్ ప్రిస్ట్ మేబీ సెత్ రాలిన్స్ మ్యాచ్ లో వచ్చిన రావచ్చు, లేదంటే రోమన్ రేన్స్ మ్యాచ్ లో వచ్చిన రావచ్చు అనమాట. అండ్ ఒక్కవేళ అదే రోమన్ రేన్స్ డేమియన్ ప్రిస్ట్ క్యాష్ ఇన్ చేసినప్పుడు ఆ మ్యాచ్ ట్రిపుల్ థ్రెట్ లా మారిపోయినప్పుడు అదే రోమన్ రేన్స్ డేమియన్ ప్రిస్ట్ కి పిన్ చేసి గెలిస్తే కోడి రోడ్స్ పిన్ ని కాపాడవచ్చు. ఎందుకంటే కోడి రోడ్స్ ఈ రోజే ఆల్రెడీ పిన్ అయిపోయారు అనమాట. సో కోడి రోడ్స్ ఉక్కుకి పిన్ అయితే అది కోడి రోడ్స్ క్యారెక్టర్ కి మంచిది కాదు కదా. సో అందుకనే అదే రోమన్ రేన్స్ డేమియన్ ప్రిస్ట్ కి పిన్ చేసి టైటిల్ రిటర్న్ చేసుకొచ్చు అనమాట. అంటే మన రోమన్ రేన్స్ గెలవచ్చు అనమాట. అండ్ అదే ఒక్కవేళ కోడి రోడ్స్ డేమియన్ ప్రిస్ట్ కి పిన్ చేస్తే అంటే ట్రావెల్ షిప్ క్యారెక్టర్ కి కొంచెం కాపాడినట్టు అయిపోతుంది. ఎందుకంటే రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ ఇన్ ఫ్యూచర్ లో బుక్ చేయాలి కదా. ఇది చాలా పెద్ద డ్రీమ్ మ్యాచ్. రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ ఇన్ ఫ్యూచర్ లో బుక్ చేయాలంటే రోమన్ రేన్స్ పిన్ ని కొంచెం కాపాడాలి. సో అందుకనే అదే డేమియన్ ప్రిస్ట్ క్యాష్ ఇన్ చేసినప్పుడు మ్యాచ్ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ లా మారిపోయినప్పుడు మన కోడి రోడ్స్ డేమియన్ ప్రిస్ట్ కి పిన్ చేసి గెలిస్తే మన కోడి రోడ్స్ స్టోరీ ఫినిష్ అయిపోతుంది. కోడి రోడ్స్ ఛాంపియన్ అయిపోతారు. రోమన్ రేన్స్ కి పిన్ అంటే రోమన్ రేన్స్ పిన్ మనం కాపాడవచ్చు. అండ్ రోమన్ రేన్స్ ఇన్ ఫ్యూచర్ లో ద రాక్ మ్యాచ్ బి బుక్ చేయొచ్చు. అండ్ నాకు తెలుసు రోమన్ రేన్స్ ఓడిపోతే వెళ్ళిపోతా అని చెప్పినారు. బట్ అది మేబీ కొంచెం టైం కోసం వెళ్ళిపోతారు అని కూడా మళ్ళీ వస్తారు కంపల్సరీ. ఎందుకంటే కాంట్రాక్ట్ లో ఉన్నారు కాబట్టి సో వస్తారు కంపల్సరీ. సో అందుకనే మేబీ ఈ టైప్లో ఏమైనా జరగవచ్చు. మేబీ అంటే క్యాష్ ఇన్ వల్ల లాభం రోమన్ రేన్స్ కైనా కావచ్చు, లేదంటే క్యాష్ ఇన్ వల్ల లాభం కోడి రోడ్స్ కైనా కావచ్చు అనమాట. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే మన స్టోన్ కోల్డ్, జాన్ సీనా, ఓమాస్ అని పేరు వచ్చామంటే చాలా రూమర్స్ వస్తున్నాయి అనమాట. అండ్ అంతేకాదు ఇంకొకటి ఏంటంటే సరే పోనీగా అన్ని రూమర్స్ చెప్పేసి ఇక మొత్తం స్పాయిలరే అయిపోతుంది. సో నేను కొన్ని రూమర్స్ చెప్పినాను అండ్ ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. సో మీరు కొంచెం గెస్ట్ చేయండి. అంటే మీకోసం కొంచెం సర్ప్రైజ్ ఉండాలి. అండ్ మేబీ నేను చెప్పిన రూమర్స్లోనే ఏమైనా జరగవచ్చు, లేదంటే ఇంకా ఏమైనా సర్ప్రైజ్ జరిగినా అంటే ఏమైనా సర్ప్రైజ్ ఇంకేమైనా సర్ప్రైజ్ చూపించచ్చు అనమాట. అండ్ బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే బెట్టింగ్ ఓడ్స్ ఎత్తే మన ది అమెరికన్ నైట్ మేర్ కోడి రోడ్స్కే సపోర్ట్ చేస్తున్నాయి. కానీ రూమర్స్ గురించి మాట్లాడితే గాయస్ ఒకటి గుర్తుపెట్టుకోండి, లాస్ట్ ఇయర్ అసలు మేనియాలో బెట్టింగ్ ఓడ్స్ చాలా దబాయించి సపోర్ట్ చేసినాయి కోడి రోడ్స్కి, కానీ రూమర్స్ దబాయించి సపోర్ట్ చేసినాయి రోమన్ రేన్స్కి. అండ్ లాస్ట్ ఇయర్ రూమర్సే గెలిచినాయి అనమాట. సో ఈసారి బెట్టింగ్ ఓడ్స్ అండ్ రూమర్స్ గురించి మాట్లాడితే బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి ది అమెరికన్ నైట్ మేర్ కోడి రోడ్స్కి. అండ్ రూమర్స్ సపోర్ట్ చేస్తున్నాయి ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్కి. ఓకే. సో చూద్దాం. నిజంగా చాలా కన్ఫ్యూజింగ్ ఉంది. అండ్ నేను చెప్పొచ్చు అన్నమాట మీ అందరికీ కొంచెం క్లియర్గా చెప్పొచ్చు ఇంకా, కానీ ఒక మజా ఒక సర్ప్రైజ్ అనేది ఉండాలి కదా బాస్. అండ్ అంతేకాదు ఈ మ్యాచ్ ఇంకా చాలా జరుగుతుందంట. మేబీ ద రాక్ వల్ల ఏమైనా కావచ్చు, ద రాక్ వల్ల బై మిస్టేక్ ఏమైనా కావచ్చు అంట. ద రాక్ కంపల్సరీ అని ది బ్లడ్ లైన్ రూల్ అన్నప్పుడు కంపల్సరీ ఉంటుంది. సరే ఇంకొకటి చెప్పేస్తాను. మేబీ ఈ రూమర్ నిజం కావచ్చు, మీకు నేను నారాజ్ చేయను. ఎందుకంటే నిన్న నేను చెప్పినాను స్పాయిలర్ అంటే చెప్పనని చెప్పినాను. సో మీరు కొంత అడిగినారు. సో సరే ఒక్కటి చెప్తాను. మేబీ చెప్పలేను కన్ఫామ్గా ఇది నిజమవుతుందా కాదా చెప్పలేను. బట్ ఇది మీరు ఒకసారి ఈ ఫోటోని చూడండి. ఈ ఫోటోని ఒకసారి మీరు చూడండి. అండ్ ఇక్కడ మీకు మన జేకబ్ ఫాటు పేరు కనిపిస్తుంది అనుకుంటా. మన జేకబ్ ఫాటు నుంచి క్లియర్లీ కనిపిస్తుంది అనుకుంటా. సో చూడండి అక్కడ అంటే ది బ్లడ్ ల్యాండ్ ట్రీలో అక్కడ అంటే ఎవరెవరు మన డబ్ల్యూడబ్ల్యూలో పనిచేసినారో వాళ్ళ పేర్లు ఎక్కువ ఉండే అన్నమాట. సో ఆ లిస్టులో మన జేకబ్ ఫాటు పేరు ఉంది. సో మేమేం చెప్పలేము ది బ్లడ్ ల్యాండ్ న్యూ మెంబర్కి వచ్చిన రావచ్చు అన్నమాట. మన జేకబ్ ఫాటుకి వచ్చిన రావచ్చు, లేదంటే మన జిలా ఫాటుకి వచ్చిన రావచ్చు. అంటే ఆల్రెడీ అలా మ్యాచ్ ఒకటి కన్ఫర్మ్ ఉందంట అసలు మెయిన్ తర్వాత వేరే కంపెనీలో. బట్ మేబీ కానీ ఏమైనా కావచ్చు, వచ్చినా రావచ్చు, మన జేకబ్ ఫాటుకి వచ్చిన రావచ్చు, లేదా జిలా ఫాటుకి వచ్చిన రావచ్చు అని ఇలాంటి అంటే ఒక న్యూ బ్లడ్ లైన్ మెంబర్ పైన లేదా ఇంకో మెంబర్ ఉన్నాడు. సో మన బ్లడ్ లైన్ ఇంతకుముందు కనిపించిండు రోమన్ రేన్స్ మన డబ్ల్యూడబ్ల్యూలో. సో మేబీ అతను కావచ్చు అంటే ది బ్లడ్ లైన్ మెంబర్ పైన ఒక న్యూ బ్లడ్ లైన్ మెంబర్ పైన రూమర్స్ ఉన్నాయి. అండ్ సెత్ రాలిన్స్ పైన అయితే ఆల్రెడీ ఉన్నాయన్నమాట. హీల్ పైన జేవుసో పైన ఉన్నాయి. సో చాలా ఉన్నాయి. సో చెప్తే మొత్తం మజా ఖరాబ్ అయిపోతుంది. కానీ బెట్టింగ్ ఓట్స్ అయితే సపోర్ట్ చేస్తున్నాయి మన కోడి రోడ్స్కి, రూమర్స్ సపోర్ట్ చేస్తున్నాయి రోమన్ రేన్స్కి. ఆల్మోస్ట్ నేను అంటే కొన్ని రూమర్స్ అయితే నేను మీ అందరితో షేర్ చేసినాను. అండ్ ఇప్పుడు మీరు చెప్పండి మీకేమనిపిస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. నేనైతే చెప్పేసినాను ఏమేమి జరుగుతుందో. ఇప్పుడు మీరు చెప్పండి మీరేమనుకుంటున్నారు. ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, రోమన్ వర్సెస్ కోడి మ్యాచ్లో ఎవరు గెలుస్తారో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఇంకా చెప్పమంటారా మేబీ చెప్పలేము. ఇప్పుడు ఇన్ని రూమర్స్ చెప్పినా అనుకో అని మీరు కన్ఫ్యూజ్ అయిపోతారన్నమాట. ఇన్ని కానీ రూమర్స్ ఉంటే. సో దాంట్లోకి ఏదో ఒకటే నిజమవుతుంది. సో అందుకని ఇవన్నీ ఎందుకని చెప్తలేను. మెయిన్ కొన్ని చెప్పినాను. సో చూద్దాం ఇంకా ఏమైనా ఉంటే ఇంకా ఏమైనా గుర్తొస్తే నేను చెప్పలేను. ఇక అయిపోయింది కదా థర్డ్ వీడియో ఇది. ఇక రేపు డైరెక్ట్గా మన
రెసల్మేనియా నైట్ 2 హైలైట్స్ వీడియో వస్తుందన్నమాట. సో రేపు మనం హైలైట్స్ వీడియో చేసినప్పుడు రేపు మన రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం అన్నమాట. సో రోమన్ రైన్స్ పైన అయితే రూమర్స్ సపోర్ట్ చేస్తున్నాయి, కోడీకి ఏమో బెట్టింగ్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. కోడీ ఎక్కువగా పిన్ అయితే అది కోడీ క్యారెక్టర్కి మంచిది కాదు. సో రోమన్ రైన్స్ పిన్ అయితే రికార్డ్స్ అన్నీ కొంచెం అంటే రికార్డ్స్ అయిపోతే దాని తప్ప ఇంకేం కాదనమాట. కానీ రోమన్ రైన్స్ పిన్ అయితే రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ డ్రీమ్ మ్యాచ్ పైన కొంచెం ఎఫెక్ట్ పడిపోతుంది. అదే రాక్ వల్ల ఒకవేళ రోమన్ రైన్స్ ఓడిపోతే రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ అని ఫ్యూచర్లో బుక్ చేయొచ్చు అనమాట. సో మీరు ఈ వీడియో ఇక్కడ వరకు చూసినారంటే కంపల్సరీ ఈ వీడియోకి లైక్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే అంటే మీరు టీమ్ రోమనా టీమ్ కోడియా కామెంట్ చెప్పండి. అంటే నాకు తెలియాలి కానీ ఇప్పుడు ఇంత కష్టపడి వీడియో చేసినాను, ఇక్కడ దాకా మీరు చూసినారా చూడలేదు తెలియాలంటే మీరు కంపల్సరీ టీమ్ కోడియా టీమ్ రోమనా ఇది ఒకటి మీరు ఒక టీమ్ కోడి లాంటి టీమ్ రోమన్ ఒక కామెంట్ చేస్తే నాకు కొంచెం అర్థమైపోతుంది అనమాట. అండ్ థర్డ్ వీడియో చేసినాను, ఒక్క వీడియో చేయడానికి నాకు 4 నుంచి 5 అవర్స్ పడుతుంది. సో ఈరోజు మొత్తం అంటే 3 వీడియోస్ అంటే మీరే అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్. అండ్ రేపు మార్నింగ్ కలుద్దాం మనం. సో ఈ వీడియో మీకు కొంచెమైనా వస్తే కంపల్సరీ లైక్ చేయండి, ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు డూ వాట్ ఎవర్ you want to do guys. Bye.